ప్రతి ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఖచ్చితంగా వ్యవసాయం చేయాలి. అంటే మనల్ని బ్రతికిస్తున్న మనం తింటున్న ఆహార పదార్థాలు ఎక్కడి నుండి ఎలా వస్తాయో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. కొంచెం ఏమాత్రం మనకు ఛాన్స్ దొరికినా కూడా వ్యవసాయం అంటే వ్యవసాయం కాదు, చిన్నగా ఇంటికి కావాల్సిన మనకు రోజువారీగా ఉపయోగంలో ఉండే ఉల్లిగడ్డ కానీ, కొత్తిమీర కానీ, మెంతి కానీ, లేకపోతే కొన్ని వెజిటబుల్స్, వంకాయ, టమాటాలు, చిక్కుడు, అలాంటివి పండించుకోవడానికి ట్రై చేయాలి. ఎంతసేపు రైతులు కష్టపడి పండించినవి రెడీమేడ్గా మనం కొనుక్కొని తిని సంతోషపడమే కాదు, అవి ఎంత కష్టపడి రైతులు వాటిని పండిస్తున్నారో తెలుస్తుంది. ఎండలో, వర్షానికి, నీడలో, ఎండనక వాననక అంటారు కదా, ఎండనక వాననక వర్షానికి రైతులు కష్టపడి అన్నీ మనం తినే ప్రతి వస్తువు రైతులు పండించేటివే. మనము బ్రతికుండాలంటే ఆహారం తినాలి అంటే రైతులు ఆహారాన్ని పండించాలి. అట్లాంటి ఆహారాన్ని పండించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అది ఒక వ్యాపకం, ఒక వృత్తిగా ఏ పని చేసినా కూడా, ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా కూడా కొంచెము వ్యవసాయం చేసి పండించుకోవాలి.